This is Suresh and you're watching DNS Vlogs. ఈరోజు ప్లాన్ ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ ఒక పవర్ రేస్ అయితే జరుగుతుంది, పవర్ బోట్ రేస్. యాక్చువల్గా వాటిని హైడ్రోప్లేన్స్ అంటారనమాట. యావరేజ్ స్పీడ్ వచ్చేసి అరౌండ్ ఒక 150 miles ఉంటుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ అరౌండ్ 220 to 230 km/h. ఇప్పుడైతే ఆల్రెడీ టైం వచ్చేసి ఒక 12:30 అయితే అవుతుంది. యాక్చువల్గా రేస్ అరౌండ్ ఒక 10కి స్టార్ట్ అవుతుంది అనమాట. నేను ఆల్రెడీ లేట్ అయిపోయినా, ఎక్కువసేపు నిద్రపోయినా ఈరోజు. సో లేట్గా స్టార్ట్ అయినా అది ఈవినింగ్ 5 వరకు ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం కవర్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. లెట్స్ సీ. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్, ఎందుకంటే యాజ్ అ మెకానికల్ ఇంజనీర్ మిషన్స్ అంటే మాకు ప్రాణం. లెట్స్ సీ ఏమవుతుందో. నేనైతే దగ్గర ఒక 15 days నుంచి ఇక్కడ ఉంటున్నా కానీ బట్ నాకు తెలియదు అనమాట ఈ ప్లేస్ ఇంత క్రేజీ ఉంటుందని. సీరియస్లీ చాలా బాగుంది, చాలా పీస్ఫుల్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ రష్ కూడా అనిపించట్లే నాకు, జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు. ఈ జెర్సీ సిటీ లెక్క అయితే మన జెర్సీ సిటీ అయితే అచ్చం ఇంకా మినీ ముంబై, చాలా రష్ ఉంటుంది. ఇంకా న్యూయార్క్ అయితే ఇంకా మన అమీర్పేటే, నాకు పోయిన ప్రతిసారి అమీర్పేటే గుర్తొస్తుంది. బట్ బాగుంటాయి, చూడడానికి బాగుంటాయి. ఇక్కడ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయని అయితే నాకు తెలియదు, ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని ప్లేసెస్ ఉంటాయని. ఎవ్రీథింగ్ ఉంది ఇక్కడ. వాల్గ్రీన్ ఉంది, మెక్డొనాల్డ్స్ ఉంది, KFC ఉంది. బట్ నేను ఉండే ప్లేస్ నుంచి కొంచెం దూరం అనమాట, అరౌండ్ ఒక 1 mile అయితే ట్రావెల్ చేయాల్సి వస్తుంది. బట్ చాలా క్రేజీ ఉంది. లెట్ మీ షో యూ దోస్ లొకేషన్స్. ఇన్సిడెంట్ అయితే అయింది ఇక్కడ. యాక్చువల్గా ఒక బ్రిడ్జ్ ఉంటుంది, బ్రిడ్జ్ ఓపెన్ బ్రిడ్జ్ అనమాట. అది ఇట్లా బోట్స్ వచ్చినప్పుడు సిగ్నల్ వాడి మనకి బ్రిడ్జ్ అనేది ఓపెన్ అవుతుంది. నాకు తెలియలేదు. నేనేమనుకున్నా అంటే నార్మల్గానే ఉంది బ్రిడ్జ్ అయితే చూడడానికి, అంత ఓపెన్ టైప్ అయితే నేను అనుకోలేదు. సో నాకు తెలియకుండా నేను ఇట్లా వెళ్ళిపోతున్నా. బట్ సడన్గా ఏమైందంటే వాడు బెల్ మోగుతుంది అనమాట. బెల్ మోగితే ఇంకా నేనేం చేసిన అంటే ఏంటబ్బా బెల్ మోగుతుంది, ఏదో కొంచెం వియర్డ్ ఉందని చెప్పేసి చూసిన. అప్పుడు నాకు అర్థమైపోయింది మొత్తము ఇట్లా బ్యారికేడ్ లాగా పడి కార్లన్నీ ఆగిపోయినాయి. ఇంకా అప్పుడే అర్థమైపోయింది ఈ బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది అని చెప్పేసి. సో ఇంకా నేనేం చేసిన అంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి అక్కడ కొంచెంసేపు నుంచొని ఆ బ్రిడ్జ్ ఓపెన్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఆ బోట్ ఇట్లా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ బ్రిడ్జ్ క్లోజ్ అయిపోయింది. ఇంకా నేను వచ్చేసిన ఇక్కడికి. సో అందుకే ఎప్పుడైనా వ్లాగింగ్ చేసేటప్పుడు మన సరౌండింగ్స్ కొంచెం గమనించుకుంటూ ఉండాలి, లేకపోతే బిస్కెట్ అయిపోతాం. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఆ బ్రిడ్జ్ చాలా క్రేజీ ఉంటుంది.
యాజ్ యూ కెన్ సీ ఆ బ్రిడ్జ్ అనేది అట్లా ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయినప్పుడు ఇంక ఇక్కడ నుంచి బోట్ అనేది వెళ్ళిపోతుంది. ఇంకా దాని తర్వాత బ్రిడ్జ్ మళ్ళీ క్లోజ్ చేస్తారు. ఆ ఎండ్లోనే సెక్యూరిటీ గార్డ్ రూమ్ ఉంది, వాళ్ళే మనల్ని అలర్ట్ చేస్తారనమాట. నేను యాక్చువల్గా బ్రిడ్జ్ మధ్యలోకి వచ్చినప్పుడు వాళ్ళు అలారం మోగించారు. అప్పుడు నాకు అర్థం కాలే, కొంచెంసేపు అయిన తర్వాత అర్థమైంది. మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళిపోయి వెయిట్ చేసిన ఆ ప్రాసెస్ అంతా అయిపోయేంత వరకు. ఇంకా లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. బ్యాక్ వాటర్, ఇక్కడ ఇంటింటికి బోట్ ఉండేటట్టు ఉంది. సీరియస్లీ వీళ్ళైతే హెవెన్లోనే ఉన్నారు. ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే గ్రీనరీ. ఇంటింటికి కంపల్సరీ కొన్ని చెట్లు అయితే ఉన్నవి. యాక్చువల్గా ఇక్కడ చెట్లు చాలా కాస్ట్లీ. నేను వాల్మార్ట్లో కూడా చూసిన, ఈచ్ ఫ్లవర్ పాట్ వచ్చేసి అరౌండ్ $12 to $13 అయితే ఉంటుంది, విచ్ ఈజ్ నథింగ్ బట్ అబౌట్ 1000 రూపీసే ఉంటుంది ఈచ్ ఫ్లవర్ ప్లాంట్. అండ్ వీళ్ళు వాళ్ళ సరౌండింగ్స్ కూడా చాలా నీట్గా పెట్టుకుంటున్నారు. అండ్ గార్డెనింగ్ చేసుకోవడం కానీ అండ్ మెయింటెనెన్స్ అండ్ స్టాఫ్ చాలా బాగా ఉంచుకుంటారు వీళ్ళు. ఇక్కడ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే రోడ్లు. సీరియస్లీ చాలా బాగున్నాయి రోడ్లు అయితే, వెల్ మెయింటైన్డ్. ఇంకా ఇక్కడ ఉన్న పీపుల్ కూడా ఆ సిగ్నల్స్ అన్నీ చాలా బాగా ఫాలో అవుతారు. ఎక్కడో ఒకరో ఇద్దరు కొంచెం ర్యాష్గా డ్రైవ్ చేస్తారు, కానీ మిగిలిన అందరంతా చాలా స్మూత్గా వెళ్ళిపోతారు అనమాట. మనమైతే ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసినాము. ఇంకా చోప్ ట్యాంక్ రివర్ అయితే కొంచెం దూరంలోనే ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కలుద్దాం. వ్యూస్ అయితే ఇచ్చి పడేసినాయి సీరియస్లీ. నాకు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు ఏదో కోయంబత్తూర్ అంటున్నా పాండిచేరి వెళ్ళినట్టే అనిపిస్తుంది. సేమ్ సీరియస్ అక్కడ ఫ్రెంచ్ కాలనీ లెక్కనే ఉన్నాయి ఇక్కడైతే మొత్తం. బట్ దాన్ని మించిపోయి ఉంది ఇక్కడైతే. వ్యూస్ అయితే సీరియస్లీ డెడ్ క్రేజీ. ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసినాము. నాకైతే సౌండ్స్ వినబడుతున్నాయి, ఫకింగ్ క్రేజీ అయిపోతున్నాను నేనైతే ఆ సౌండ్స్కి. ట్రస్ట్ మీ, ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. సీరియస్లీ చాలా క్రేజీ ఉన్నాయి సౌండ్స్ అయితే. ఏదో నింజా H2 పోయినట్టు అనిపిస్తుంది నాకు. సౌండ్స్ వస్తున్నాయి. యూ కెన్ హియర్ ఇట్ రైట్. ఇప్పుడు వినపడుతుంది చూడండి. Yeah, that's what I'm talking about. Let's see. ఇంకా కొంచెం దూరమే ఉంది. ఆల్మోస్ట్ నేను అయితే వచ్చేసిన. ఇంకా ఇచ్చి పడేద్దాం. మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసినాము. నేను బ్యాక్ సైడ్ పార్కింగ్ లాట్ నుంచి ఎంటర్ అవుతున్నా, ఎందుకంటే ఇక్కడ కొన్ని నాకు మంచి కార్లు అయితే కనబడ్డాయి. కొంచెం వాటిని చూద్దామని చెప్పేసి నేను బ్యాక్ సైడ్ నుంచి ఎంటర్ అయినా. మంది అయితే ఇక్కడికి వచ్చి టెంట్లు వేసుకొని మరీ ఉంటారు. పెద్ద పెద్ద ఈ వ్యాన్స్, ట్రావెలింగ్ వ్యాన్స్ తీసుకొని వస్తారు. మొత్తం ట్రావెలింగ్ వ్యాన్స్ అనమాట. ఎక్కడెక్కడ నుంచి వస్తారు వీళ్ళంతా. దట్టు మొత్తం ఈ బోట్స్ని ప్యాక్ చేసుకొని ఇంట్లు ఇవన్నీ వేసుకొని వస్తారంటే సీరియస్లీ వీళ్ళకున్న పేషెన్స్కి అయితే దండం పెట్టచ్చు. రేస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. చాలామంది వచ్చారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఏంటంటే ఈ ఓల్డ్ పీపుల్. ఇంకా వీళ్ళకి ఏదో ఇంకా చిన్న ఫ్యామిలీ పిక్నిక్ లెక్కనే ఉంది. మొత్తం వాళ్ళ ఫ్యామిలీస్తో పిల్లలతో వచ్చి ఇక్కడ టెంట్లు వేసుకొని చైర్లు పెట్టుకొని మంచిగా హ్యాపీగా కూర్చొని చిల్ అవుతూ బియర్లు తాగుతూ మంచిగా రేస్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. చాలామంది పీపుల్ వచ్చారు. నేనైతే అరౌండ్ ఒక 150 to 200 మెంబర్స్ ఉండొచ్చు. ఇంకా చివర్లో మనకి క్రెయిన్స్ కనబడుతున్నాయి కదా, వీళ్ళు ఏం చేస్తున్నారంటే హైడ్రోప్లేన్స్ని ఆ క్రెయిన్స్కి తగిలిచ్చి వాటిని వాటర్లో ల్యాండ్ చేస్తున్నారు. ఇంకా అక్కడ నుంచి ల్యాండ్ చేసిన తర్వాత ఇంకా అక్కడ నుంచి అవి డైరెక్ట్గా రేస్ ఏరియాకి అయితే వెళ్ళిపోయి ఇంకా అక్కడ ల్యాబ్స్ కొడుతున్నాయి.
గరాజ్ ఏరియా, సంథింగ్ లైక్ ఏ పిట్ స్టాప్. ఇక్కడ వీళ్ళు హైడ్రోప్లేన్స్ అన్నిటిని రేస్కి రెడీ చేయడము, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని రిపేర్ చేయడం అట్లాంటివన్నీ చేస్తుంటారు. ఇక్కడ డిఫరెంట్ టీమ్స్ ఉన్నవి. ఈచ్ టీమ్కి ఒక పర్టికులర్ స్పేస్ అనేది అలొకేట్ చేసి పెట్టారనమాట. ఇంకా వాళ్ళు వాళ్ళ ప్లేస్లోనే ఉంటూ ఆ హైడ్రోప్లేన్స్ని రెడీ చేసుకుంటూ వాటర్లో ల్యాండ్ చేస్తూ అట్లాంటివి చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ యాక్చువల్గా 2 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి పవర్ ప్లేన్, ఇంకొకటి పవర్ బోట్. పవర్ ప్లేన్ ఏంటంటే ఫుల్ ఏరోడైనమిక్ డిజైన్ ఉంటుంది, చాలా స్పీడ్ వెళ్తుంది. అండ్ పవర్ బోట్ ఏంటంటే స్పీడ్ కొంచెం తక్కువ ఉంటుంది యాజ్ కంపేర్డ్ టు పవర్ ప్లేన్, బట్ చాలా లౌడ్ ఉంటుంది. అది కూడా చాలా పవర్ఫుల్ మిషన్. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ క్రెయిన్స్ యూజ్ చేసి ఆ పవర్ బోట్స్ కానీ పవర్ ప్లేన్స్ కానీ ఆ వాటర్లో ల్యాండ్ చేసి అక్కడ నుంచి డైరెక్ట్గా రేస్ పాత్కి వెళ్ళిపోతాయి. ఇంకా మనం కూడా రేస్ పాత్ వెళ్ళి ఇంకా రేస్ అయితే కవర్ చేసేద్దాం. ఇంకా రేస్ గురించి మాట్లాడుకుంటే రేస్ అయితే సిమిలర్ టు F1 రేస్ లాగానే ఉంటుంది. ఒక పర్టికులర్ టైం పీరియడ్ ఇస్తారు, అరౌండ్ ఒక 5 minutes 10 minutes అట్లా. ఆ పర్టికులర్ టైం పీరియడ్లో నువ్వు ఎన్ని ల్యాబ్స్ అయితే కొడతావో, ఎవరైతే ఎక్కువ ల్యాబ్స్ కొడతారో వాళ్ళే విన్ అయినట్టు అనమాట. ఇంకా ఇలాగే జరుగుతూ ఉంటుంది అనమాట. మార్నింగ్ 10 నుంచి 5 వరకు 2 days జరుగుతుంది. ఆ 2 daysలో ఎవరి మిషన్ అయితే పర్ఫెక్ట్గా ల్యాబ్స్ కొడుతుందో, ఎక్కువ ల్యాబ్స్, వాళ్ళకే ట్రాఫీ అనేది ఇస్తారనమాట. ఇంకా ఇక్కడ కొన్ని బోట్స్ అయితే ఇంజన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి మధ్యలో ఆగిపోతాయి. అప్పుడు ఈ సేఫ్టీ బోట్ అనేది వచ్చేసి వాళ్ళని గ్యారేజ్ వరకు తీసుకెళ్తుంది. మళ్ళీ అక్కడ క్రెయిన్స్ యూజ్ చేసుకొని వాళ్ళ బోట్ని లిఫ్ట్ చేసుకొని గ్యారేజ్లో పెట్టుకొని మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ నెక్స్ట్ ల్యాబ్కి రెడీ అవుతారనమాట. పాపం ఈ నెంబర్ 38 అయితే చాలా ఘోరము. వీడందరికంటే వీడే స్పీడ్గా ఫస్ట్ ల్యాబ్స్ కొట్టిండే, కాకపోతే లాస్ట్ ల్యాబ్కి ఏమైందంటే వీడిది ఏదో ఇంజన్ ఫెయిల్యూర్ అయిపోయి అక్కడ ఆగిపోయింది. ఇంకా పాపం ఏం చేయలేక ఇంకా గ్యారేజ్కి వెళ్ళిపోతుండే రిటర్న్. పాపం బ్యాడ్ లక్ అనే చెప్పాలి. ఇంకా నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి పవర్ బోట్. అది కూడా చాలా స్పీడ్ వెళ్తుంది మిషన్, బట్ ప్రిటీ లౌడ్ ఉంటుంది.
అండ్ ఫైనల్లీ ఈరోజు రేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ ఇది 2 days జరుగుతుంది, రేపు కూడా రేస్ ఉంది. బట్ రేపు నాకు కొన్ని అసైన్మెంట్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేయాలి కాబట్టి పాసిబుల్ అవ్వదని చెప్పేసి నేను ఈరోజే వచ్చేసిన. టైం ఆల్మోస్ట్ 5:30 అవుతుంది, లైట్గా డ్రిజిల్ కూడా అవుతుంది. ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి ఇంకా నేను స్టార్ట్ అయిపోయినా. బట్ రేస్ అయితే ట్రస్ట్ మీ, ఎవరికైతే మిషన్ సిస్టమ్ ఉంటుందో వాళ్ళు 100% లైక్ చేస్తారు. అండ్ ఇలాంటి రేస్ కనుక మీ సరౌండింగ్స్లో అయితే మిస్ అవ్వకండి, వెళ్ళండి, పక్కా ఎంజాయ్ చేస్తారు. ఒక కొత్త వైబ్ని అయితే ఇస్తుంది. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. పాసిబుల్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ విల్ సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.